ఓకే, మనకు సంబంధించిన ఏమైనా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ కానీ ఫొటోస్ కానీ ఉన్నాయంటే అవి ఎట్టి పరిస్థితుల్లో డెస్క్టాప్ మీద స్టోర్ చేసి ఉంచకూడదు. ఎందుకంటే సిస్టమ్కు ఏమైనా ప్రాబ్లం వస్తే సిస్టమ్ అనేది రన్ కాకపోతే ఓకే, సిస్టమ్ రన్ కావడానికి కొన్ని ఫైల్స్ లోడ్ చేస్తూ ఉంటాం. ఆ ఫైల్స్ లోడ్ చేసేటప్పుడు డెస్క్టాప్ మీద ఎటువంటి ఫైల్స్ ఉన్నా అవన్నీ డిలీట్ అవుతూ ఉంటాయి. కాబట్టి మనకు సంబంధించిన ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అనేవి డెస్క్టాప్ మీద స్టోర్ చేసుకోవద్దు. మనకు కావాల్సిన ఫైల్స్, ఇంపార్టెంట్ ఫైల్స్ స్టోర్ చేసుకోవడానికి దిస్ పీసీ అనే ఐకాన్ ఉంటుంది. ఓకే, దిస్ పీసీ డబుల్ క్లిక్ చేసాం. డబుల్ క్లిక్ చేసి ఈ విధంగా చూపిస్తుంటుంది. ఓకే, దిస్ పీసీ లోపల ఈ డ్రైవ్స్ అబ్జర్వ్ చేయండి. ఈ సిస్టమ్ లోపల డ్రైవ్స్ అనేది సిడిఈ ఈ విధంగా ఉంది. ఈ సిస్టమ్ను బట్టి డిపెండ్ అవుతుంది. కొన్ని సిస్టమ్ లోపల సిడిఈఎఫ్ ఉంటుంది, కొన్ని సిస్టంలో సిడి సంథింగ్ ఈ విధంగా కూడా ఉంటుంది. మనం సిస్టమ్ రన్ కావడానికి కొన్ని ఫైల్స్ యూజ్ అవుతుంటాయి. ఆ ఫైల్స్ అన్నీ సిలో స్టోర్ అయి ఉంటాయి. ఓకే, కాబట్టి మనకి ఏమైనా ఇంపార్టెంట్ ఫైల్స్ అవసరం ఉన్నాయి అంటే సిలో కూడా స్టోర్ చేయొద్దు, సి డ్రైవ్లో స్టోర్ చేయొద్దు, నెక్స్ట్ డెస్క్టాప్ మీద కూడా స్టోర్ చేయొద్దు. మన సిస్టమ్ ప్రాబ్లం వస్తే ఓకే, మనం సి డ్రైవ్లో ఓల్డ్ ఫైల్స్ రిమూవ్ చేసి న్యూ ఫైల్స్ స్టోర్ చేస్తుంటాం. ఓకే, కాబట్టి సి డ్రైవ్లో ఉన్న కాంటెంట్ అంతా డిలీట్ అవుతుంటుంది. ఓకే, సిలో కాకుండా డీలో కానీ ఈలో కానీ స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, డి ఓపెన్ చేయాలనుకున్నాం. డి డ్రైవ్ ఓపెన్ చేయడానికి డబుల్ క్లిక్ చేసాం. ఓకే, డబుల్ క్లిక్ చేయని న్యూ వాల్యూమ్ డి, అంటే ఇప్పుడు మనం డి డ్రైవ్లో ఉన్నాం. ఓకే, డి డ్రైవ్ లోపల యాపిల్, బనానా సంథింగ్ ఇవన్నీ ఫైల్స్ ఉన్నాయి. అలా కాకుండా నాకు ఈ డ్రైవ్లో చూడాలనుకున్నాం. ఈ డ్రైవ్లో చూడడానికి జస్ట్ బ్యాక్ ఈ విధంగా చేయొచ్చు. అలా కాకుండా క్లోజ్ చేసాం. క్లోజ్ చేసి దిస్ పీసీకి వెళ్ళాం. నెక్స్ట్ ఈ డ్రైవ్ ఈ విధంగా ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఓకే, మనం ఈలో ఏమన్నా ఇక్కడ దేవి, రాజు, రాము ఉంది. ఓకే, ఈలో ఉన్న రాము ఇక్కడ ఉండకుండా డీలో రావాలి అనుకున్నాం. ఓకే, రైట్ క్లిక్ చేసాం. నెక్స్ట్ కట్ అన్నాం. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళాం. ఓకే, డీకి వెళ్ళాం. రైట్ క్లిక్ చేసాం. నెక్స్ట్ పేస్ట్. ఓకే, ప్రజెంట్ డీలో ఉన్నాం. డీలో ఉన్న బనానా ఇక్కడ ఉండకుండా ఈలో రావాలి. రైట్ క్లిక్ చేసాం. ఓకే, కట్ అన్నాం. ఓకే, బ్యాక్ వెళ్ళాం. ఓకే, ఈ ఓపెన్ చేయడానికి ఇక్కడ ఈ ఓపెన్ చేయాలంటే ఏం చేయాలి? ఇక్కడ డబుల్ క్లిక్ చేయాలి, రైట్ క్లిక్ చేయాలి, పేస్ట్ అన్నాం. ఓకే, ఈలో దేవి ఉంది. ఓకే, ఈలో ఉన్న దేవి ఇక్కడ ఉండకుండా అక్కడ రావాలి. ఈలో ఉన్న దేవి ఇక్కడ ఉండకుండా డీలో రావాలనుకున్నాం. రైట్ క్లిక్ చేసాం. నెక్స్ట్ కట్ అన్నాం. ఓకే, బ్యాక్ వెళ్ళాం. నెక్స్ట్ డి డబుల్ క్లిక్ చేసాం. నెక్స్ట్ రైట్ క్లిక్ చేసాం, పేస్ట్ అన్నాం. ఓకే, డీలో చెర్రీ ఉంది, ఇక్కడ ఉండాలి, ఈలో రావాలి. రైట్ క్లిక్ చేసాం. ఓకే, కాపీ అన్నాం. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళాం. ఓకే, ఈకి వెళ్ళాం. రైట్ క్లిక్ చేసాం, పేస్ట్ అన్నాం. ఓకే, నెక్స్ట్ ఈలో ఉన్న రాజు ఇక్కడ ఉండాలి, డీలో రావాలి. రైట్ క్లిక్ చేసాం. నెక్స్ట్ కాపీకి వెళ్ళాం. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళాం. ఓకే, నెక్స్ట్ డి డబుల్ క్లిక్ చేసాం, రైట్ క్లిక్ చేసాం, పేస్ట్. ఈ విధంగా చేసుకోవచ్చు. ఓకే, 80% లోపల మన ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అనేవి సిలో స్టోర్ చేసుకోకూడదు, డెస్క్టాప్ మీద స్టోర్ చేసి ఉంచకూడదు.